హల్లెలూయా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఏం చేశారు చెప్పండి? తన కుమారుని పంపెను. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులముగా కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు, స్తోత్రం చెప్పాలి. దేనికి లోబడిన వారిని? ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకు వచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, ధర్మశాస్త్రముకు లోబడటం అంటే ఏంటి? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఇవాళ మీరే టాప్ అనుకున్నాం, మరి మాట్లాడాలి. ధర్మశాస్త్రం అంటే మోసే ద్వారా మనకు వచ్చింది ధర్మశాస్త్రం. ఎక్కడొచ్చింది అది? సీనాయి పర్వతం మీద మోసే 40 రాత్రులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడని మనం విన్నాం కదా. ఆ 40 రోజులు గడిచిన తర్వాత మోసేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆమేన్. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, దేవునితో ఎలాగ ఉండాలో, లోకంలో ఎలాగ ఉండాలో, భార్యతో ఎలాగ ఉండాలో, బిడ్డలతో ఎలాగ ఉండాలో, కుటుంబంలో ఎలాగ ఉండాలో, బయట వారితో ఎలాగ ఉండాలో, ఏమండి బంధువులతో ఎలాగ ఉండాలో, స్నేహితులతో ఎలాగ ఉండాలో అన్నిటిని నేర్పించేది ధర్మశాస్త్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చిందయ్యా అంటే నిర్గమకాండములో వచ్చింది కదండి. ఎప్పుడు వచ్చింది అంటే మోసే పుట్టిన తర్వాత వచ్చింది. అంటే మోసే పుట్టక మునుపు కూడా ధర్మశాస్త్రముకు విధేయులైన వారు ఆది కాండములో మనం చాలామందిని చూస్తాం. అయితే వీరు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే వారు విధేయులుగా బ్రతికారు కాబట్టి ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రముకు లోబడిన రీతిగా వారు బ్రతికారు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు మనందరము ధర్మశాస్త్రముకు లోబడి బ్రతికినప్పుడు ఆయన విమోచించుటకి భూమి మీదకి వచ్చాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రముకు ఎవరైతే భయపడతారో, ఎవరైతే విధేయులుగా బ్రతుకుతారో వారికి ఏముంది అంటే విమోచన ఉంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏముంది చెప్పండి? వారికి విమోచన ఉంది. అంటే దేనికి లోబడితే? అంటే ధర్మశాస్త్రం లోబడటం అంటే ఏంటి? దేవుడికి లోబడటం. ఆమేన్. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? మరి ధర్మశాస్త్రం అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞకు లోబడితే దేవునికి భయపడి బ్రతుకున్నట్లే. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రమును అనగా ఆయన ఆజ్ఞలను మనము మీరి అనగా మనం దాటి వెళ్తామో అప్పుడు మనము దేవుడంటే భయము లేనట్టు బ్రతుకున్నట్లు లెక్క. దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతకటం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞకు విధేయుడిగా బ్రతుకు వారిని ఏమంటున్నాడు? ఆయన విమోచించుటకు ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఆయన మనల్ని విమోచించుటకు ఎలా వచ్చాడంట చెప్పాలి. ఎలా వచ్చాడండి? ఈ భూమి మీదకి మనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రముకు లోబడిన వారికి ఇప్పుడు ఏముంది? ఇప్పుడు చెప్పాలండి. ధర్మశాస్త్రము లోబడి వారికి రక్షణ ఉంది. ధర్మశాస్త్రముకు లోబడిన వారికి ఏముంది అమ్మా? శిక్ష ఉంది. హల్లెలూయా. ధర్మశాస్త్రముకు ఒకవేళ మనం లోబడి బ్రతికితే నిన్ను విమోచిస్తాను అంటున్నాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఎవరిని పంపాడంటే తన కుమారుని పంపి. ఎవరు కుమారుని అండి? దేవుడే స్వయముగా తన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపి మనల్ని విమోచించుటకు అంటే మనకి విడుదల ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. ఆమెను చెప్తాం. హల్లెలూయా. అంటే ప్రతిరోజు కాదు, మనము ఎప్పుడెప్పుడు చేస్తాం ఈ క్రిస్మస్? సంవత్సరానికి ఒకసారి. కరెక్టేనా ఇది? అసలు కరెక్ట్ కాదు కదమ్మా. ప్రతిరోజు చేయాలి అంటే ప్రతిరోజు ఆరాధన చేయమని కాదు, ప్రతిరోజు మనము క్రీస్తు పుట్టుకొని మనం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడని జ్ఞాపకం చేసుకుంటాం అంటే నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించుటకు, నన్ను విమోచించుటకు, నన్ను బ్రతికించుటకు, నన్ను నశించిపోకుండా నన్ను కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం ప్రతిరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం అండి? చెప్పాలి. క్రిస్మస్కి చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుని మంచిగా అలంకరించుకుని మంచిగా దేవుడి మందిరానికి వచ్చి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రోజు చెప్పం. ఇది ఎప్పుడెప్పుడు చెప్తాండి? సంవత్సరానికి ఒకసారి.
అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు పుట్టాడని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతి దినము దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే మనం అలా జ్ఞాపకం చేసుకుంటామో ఏమవుతుందండి, ప్రతిరోజు మనము ధర్మశాస్త్రకు విధేయులై దేవునికి భయపడుతూ బ్రతుకుతాం. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు మనలను కాపాడుటకు ఒక వ్యక్తి ఉంది అంటే, ఆ వ్యక్తి ఉన్నారంటే మనం ఎలా ఉంటుందో తెలిసండి, భయం కలిగి ఉంటాం. అవునా కదండి? ఇప్పుడు ఒక కొడుకు లేకపోతే ఒక కూతురు, తల్లి తండ్రి ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, భయం కలిగి ఉంటారు. వాళ్ళు ఎదుటి తప్పు చేయడానికి భయపడరండి. పర్వాలేదు వాళ్ళంటే మనకేటని అనుకోరు కదా. వారు ఆ తప్పు చేయాలన్నా, ఆ పని చేయాలన్నా రకరకాలుగా అంటే ఆలోచన చేసి, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, చేత తిడతారా చేత కొడతారా అని ఆలోచన చేసి వారు ముందుకు వెళ్తారు. అలా ఆలోచించే ప్రతి వ్యక్తి చాలా అద్భుతంగా వారి భవిష్యత్తుని తీర్చిదిద్దగలరు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. వారి భవిష్యత్తును చాలా అద్భుతంగా వారు కాపాడుకోగలరు. అలాగే మన కొరకు ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడు అని మనం ఎప్పుడైతే మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటామో, మనము ధర్మశాస్త్రముకు దాటి అనగా ఆయన ఆజ్ఞలు మీరి మనము ముందుకు పోము. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు బాగుంది చెప్పండి, ఒక వ్యక్తి మన కొరకు ఈ భూమి మీద ఉన్నాడు అని గ్రహించాలి. ఎక్కడున్నారు సార్? ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు మరణించి ఆయన పరిశుద్ధాత్ముల్లో మన అందరిని ఈరోజు పరిపాలిస్తున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్ముద ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అంటారా లేదా? నడిపిస్తాడు. తప్పు చేస్తే గద్దిస్తాడు తెలుసా అండి? చేయకుండా తప్పు చేస్తే తిడతాడు తెలుసా అండి? మనం ఇది చేస్తూ ఉంటే తల్లిలా తండ్రిలని ఏమంటాడు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని ప్రేరేపించి ఆత్మ ఉంటుంది. నేను అంటాను, ఆ ఆత్మ దేవుని ఆత్మ. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు రెండు ఆత్మలు ఉంటాయి. ఒకటి పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది, ఒకటి పాపము నుంచి విడిపించటానికి ప్రేరేపిస్తుంది. విడిపించటం అంటే ఇది నువ్వు చెయ్యకూడదు అని చెప్పేది పరిశుద్ధమైన ఆత్మ అయితే, చెయ్యాలని చెప్పేది అపవిత్రమైన ఆత్మ. ఎవరేం మాట్లాడలేదు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు పాపం చెయ్యాలని ప్రేరేపించే ఆత్మ ఎవరన్నా నేను? అపవిత్రమైన ఆత్మ. పాపము చేయకుండా పవిత్రంగా బ్రతికేలా నడిపించేది ఎవరి ఆత్మ అంటారు? ఇది దేవుని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ మనతో ఉందనుకోండి, ధర్మశాస్త్రమును దాటి ముందుకు పోనివ్వదు. ఆమేన్ చెప్పండి. ఏమండి, అంటే పాపము చేయటానికి మనలను ప్రేరేపించబడటానికి వాడబడ్డది అది. మనలను పవిత్రంగా నడవటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాగా ఉంటే మనల్ని సమాజం గుర్తిస్తుందో, సంఘం గుర్తిస్తుందో, సేవకులు గుర్తిస్తారో ఆ రీతిగా నడిపించేది దేవుని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. మనల్ని సమాజం గుర్తించాలి, సంఘము గుర్తించాలి. గుర్తించేలా నడవటానికి కావలసినది పరిశుద్ధాత్మ సహాయము కావాలి. అది గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయము మనకి ఉంటే ఏమండి, మనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఏముంటుంది? గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు ఏంటి అంటే మన నడవడికను చూపిస్తుంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మన నడవడికను చూపిస్తూ ఉంది. అంటే మన నడవడికలో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నువ్వు చేసే పనిలో యేసుక్రీస్తు ప్రభు కనిపించేలా నువ్వు నడుస్తున్నావు అంటే మీలో పరిశుద్ధాత్మ. అంటే నేను అంటాను, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నట్లే. ఆమేన్. హల్లెలూయా. అది కాదని ఇప్పుడు చెప్పాను నేను, అపవిత్రతలకు నడిపించే ఆత్మ కూడా ఉంది, పాపాలను నడిపించే ఆత్మ కూడా ఉంది, తప్పు చేసేటట్టు చేసే ఆత్మ కూడా ఉంది. ఇది ఎవరయ్యా అంటే ఇది దేవునికి వ్యతిరేకమైన ఆత్మ. ఇది మనలను ధర్మశాస్త్రమును దాటిస్తుంది, ధర్మశాస్త్రం మీరినట్లు చేస్తూ ఉంది. ధర్మశాస్త్రము దాటటం అంటే కొన్ని విషయాలలో మనము దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళిపోతాం. దేవుని మాట దేవుని ఆలోచన గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోతాం. దేవుని ఆలోచన మనం తెలుసుకోకుండా, తెలుసు మనం ఇలా ఉండకూడదని తెలిసినప్పటికీ దానిని మనం ఏం చేస్తామంటే మీరు ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే అది మనల్ని ఏం చేస్తుంది? నడిపించేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, ఎందులోకి నడిపించేస్తుంది అంటే ఇది తప్పులోకి నడిపిస్తుంది, పాపంలోకి నడిపిస్తుంది, శాపములోనికి నడిపిస్తుంది. అంతే. ఇవన్నీ ఏంటంటే శాపం. ఆ శాపములోనికి నడిపిస్తుంది. ఏమాత్మ ఇది అంటే దురాత్మ. ఆ శాపం నుంచి తప్పించే ఆత్మ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆ శాపము నుండి తప్పించే ఆత్మ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మల మనములో ఉండి మనల్ని పవిత్రముగా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, మనము తప్పు చేస్తే బాధపడుతుంది తెలుసా అండి? బాధపడుతుంటే ఏంటో తెలుసా? తప్పు చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఈ తప్పు చేశాను, నేను ఈ తప్పు చెయ్యకూడని తప్పు చేశాను,
అని ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. అప్పుడు ఏడుపు వస్తుంది, దానికి అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏడుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దుఃఖిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు. ఆమెను చెప్పాలి హల్లెలూయా. ఒప్పింపజేయ ఆత్మను నేను మీ వద్దకు పంపుతానన్నాడు. అది ఒప్పింపజేయ ఆత్మ అంటే మనము ఏదైనా మనలో పొరపాటు, అవిధేయత, వ్యతిరేకత, ధర్మశాస్త్రం మీరి మనకు ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి ఒప్పింపజేస్తుంది. నువ్వు తప్పు చేసావు అంటుంది, నువ్వు పాపం చేసావు అంటుంది, నువ్వు వ్యతిరేకంగా బ్రతికావు అంటుంది. ఎప్పుడైతే ఆ మాట అంటుందో ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలోకి ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ఎలా వస్తుందండి? కన్నీళ్లతో వస్తుంది. ఆమెను చెప్పాలి. అంటే ఒక్కొక్కరు అంటారు కదా, కన్నీళ్ళు కూడా రావండి ప్రార్థన చేసేటప్పుడు. కన్నీళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా రాదు, కానీ ఒప్పింపజేసేటప్పుడు వస్తుందండి. ఆమె చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉందో, ఎప్పుడైతే దేవుడు ఒప్పింపజేస్తుందో మనకి తెలియకుండానే మనలో నుంచి ఏమొస్తుంది? కన్నీళ్ళు. ఎందుకు ఆ కన్నీళ్ళు వస్తాయంటే ప్రభు పాదాలు కడగటానికి. స్తోత్రం చెప్పాలి. ప్రభు పాదాలు కడుగుతూ ఏం చేస్తుంది? ఈ ఆత్మ ఒప్పుకుంటుంది దేవుని ఎదుట, అయ్యా నేను వ్యతిరేకంగా బ్రతికాను, తప్పు చేశాను, పాపం చేశాను అని ఆత్మ ఒప్పుకొని కన్నీళ్ళు విడిసి యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడుగుతుంది. ఆమె చెప్పాలి. ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏం కడిగిందా? ఎలా కడుగుతుందంట? అత్తరితో తన పాదాలు కడిగి తన తలతో ఏం చేస్తూ ఉంది? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట తెలుసా? ఈ స్త్రీ నన్ను ఏం చేసింది? విస్తారముగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె చేయబడిన విస్తార పాపములు విడిచిపోయి. చప్పట్లు కొట్టేసైనా మనం మహింపరచాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని విస్తారముగా ఆమె ప్రేమించింది కాబట్టి విస్తారముగా చేయబడిన పాపం అంటే ఆమెలో ఉన్న భయంకరమైన పాపాలన్నీ, ఎందుకంటే ఆమె వ్యభిచారి కనుక ఆమెలో ఉన్న భయంకరమైన పాపములు వెంటనే విడిచిపోయి అంట. అప్పుడు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎంతగా ప్రేమించగలిగితే అంత పవిత్రంగా బ్రతకగలరు. ఆమెను చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని మనము ఎంతగా ప్రేమించగలమో అంతగానే మనలో ఏముండదు చెప్పండి? పాపం ఉండదు. ఎందుకంటే మనము ప్రేమించే, మనం ఎంత ప్రేమ మనం చూపించగలమో అంతగా మనం పాపానికి దూరంగా బ్రతుకుతాం. ఆమేన్ హల్లెలూయా. ఎంతగా పాపానికి దగ్గరగా బ్రతుకుతామో అంతగా యేసయ్యకి దూరంగా బ్రతుకుతాం. అప్పుడు ఒప్పింపజే ఆత్మ మనకి సమీపించుతూ ఎంతగా మనం యేసయ్యను ప్రేమిస్తున్నామో అంతగా మనల్ని అది ఏం చేస్తుందండి? చెప్పాలి, ఒప్పింపజేస్తుంది, వాడుకుంటుంది. ప్రతి దినము వాక్య చేత మనకు చెప్పాలి అరికాల మొదలుకు నడినెత్తి వరకు శరీరములో ప్రతి బలహీనతను తీసి ఒక బలమైన వ్యక్తిగా ఈ సమాజంలో నిలబెడుతుంది. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఇది ఏం చేస్తుంది అయ్యా అంటే ఒప్పింపజేస్తుంది. ఏం చేస్తుందండి? ఒప్పింపజేసే ఆత్మ ఇది. మనల్ని పవిత్రముగా బ్రతికింపజేసే ఆత్మ ఇది. మనల్ని నీతిగా విశ్వాసముతో జీవింపజేసే ఆత్మ ఇది. ఈ ఆత్మ మనతో ఉన్నంత వరకు ఎలా ఉంటామండి? హల్లెలూయా హల్లెలూయా. ఇది ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని ఎప్పటికప్పుడే ఏం చేస్తుందండి? కాపాడుతుంది. మరొకటి, సెల్లు డౌన్ అయిపోయినప్పుడల్లా సాధ్య పెట్టినట్లుగా మనల్ని ప్రతి దినము మనల్ని ఏం చేస్తుంది? బలపరుచుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ప్రతి దినము అది మనల్ని బలపరుచుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత వరకు ఒకవేళ దానిని కోల్పోతే, అది మనల్ని విడిచిగాని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏది మనల్ని వాడుకుంటుంది? ఈ లోకములో ఉన్న ఇంకొక ఆత్మ కూడా చెప్పాను కదా, ఈ ఆత్మ మనలను ఏం చేస్తుంది? వాడుకుంటుంది. వాడుకుని మనలను చేయకూడనివన్నీ చేపిస్తుంది. ఇది అలా ఉన్నందున బట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి మనకు పరిశుద్ధాత్మ సహాయమును అందించాడు. స్తోత్రం చెప్పాలి. ఏ సహాయం అండి? ఒకప్పుడు దేవుడే సహాయం చేసేవాడు ఇశ్రాయేలు ప్రజలకు, లేకపోతే బైబిల్లో పాత నిబంధనలు చూసిన ప్రతి ఒక్కరికి దేవుడే స్వయముగా ఉండి వారికి సహాయం చేశాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు సమూయేలు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? తన కుమారులను యాజకులుగా వారికి ఆ ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించబడినప్పుడు వారు లంచగొండులను పాపాత్ములుగా వారు బ్రతుకుతారు. బ్రతికినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఏం చేస్తారంటే సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా
ఇదిగో నీ బిడ్డలు నీవు బ్రతికినట్లు వారు బ్రతకట్లేదు, నీవలే నీతిగా వారు లేరు, నీవలే వారు జీవించట్లేదు. కాబట్టి అట్టువారు మాకు వద్దు. మాకు ఎవరు కావాలి? మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ఏలటానికి మాకు ఒక అధికారి కావాలి. ఎవరు కావాలి? ఒక రాజు మాకు కావాలని అడుగుతారు. ఒక రాజు మాకు కావాలని అడిగినప్పుడు సమూయేలు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడండి. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలను ఇప్పుడు వరకు నడిపించింది, పరిపాలించింది నేనే. ఎందుకు నువ్వు సమూయేలు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు వరకు నడిపించింది నేను, కాబట్టి ఇప్పుడు వీరు నన్ను త్రోసివేసి వీరికి రాజు కావాలని అడుగుతున్నారు. ఓకే, వాళ్ళ మాట పరంగా ఎవరు కావాలి? వారికి ఒక రాజు కావాలి. రాజుని వారి కొరకు సిద్ధపాటు చేయనప్పుడు అప్పుడు సౌలుని వారి రాజుగా, అధిపతిగా తీసుకొస్తారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అక్కడ దేవుడు అన్న మాట ఏంటి? అంతవరకు ఎవరు నడిపించారంటే యెహోవా దేవుడు నడిపించారండి. దేవుడే స్వయముగా వారికి కావలసినవన్నీ ఇస్తూ, అంటే ఇప్పుడు స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడుతున్నాడని బైబిల్లో మనం చూస్తాం. స్నేహితులతో మాట్లాడటం అంటే అప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కాదు, దేవుడే స్వయముగా వారితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. వారి పాపములను విమోచించటానికి ఎన్ని మాటలు వాళ్ళు వింటున్న బ్రతుకు మారలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు, వాళ్ళ భవిష్యత్తులు మారలేదు. కాబట్టి పాపం విస్తరిస్తుంది. ఆ పాపం విస్తరించకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువుని తన కుమారుడిగా ఈ భూమి మీదకి ఎవరిని పంపించారని చదువు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుడు తన కుమారుడిని ఈ భూమి మీదకు పంపాడు. పంపబడిన తర్వాత ఆయన ఈ భూమి మీద మన కొరకు మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో ఈరోజు మనం అందరం నడిపించబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ దినము మనము నడిపించబడుతున్నాం. ఆ రోజు పెంతుకొస్తు దినములో చెప్పాలంటే 120 మంది మేడగదిలో ఏం చేశారు? వారందరూ ప్రార్థన చేయబడుతున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడు? వారు ప్రసంగం చేస్తే 3000 మంది ఒకేసారి రక్షణ కలిగింది. ఆమేన్ చెప్పాలి. ఇది ఎవరి సహాయమయ్యా అంటే పరిశుద్ధాత్మ సహాయము. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక క్రైస్తవుడు ముందుకు పోలేడు, పోకూడదు. పోతే పడిపోతాడు. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు ఒక క్రైస్తవునికి కావాలండి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, అందుకే మనం ప్రతిసారి అంటే మీ ప్రార్థనలు అడుగుతారు లేదో, అయ్యా నాకేం కావాలా? పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందివ్వండి, నీ ఆత్మతో నన్ను నడిపించండి, నీ ఆత్మతో నన్ను బ్రతికించండి, మీ ఆత్మతోనే నన్ను ముందుకు నడిపించు అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఆయన ఆత్మ సహాయం ఒకవేళ మనకు లేకపోతే, ఆయన ఆత్మతో ఒకవేళ మనం నడిపింపబడ లేకపోతే, వాడుకునే ఆత్మ మరొకటి ఉంది, నడిపించే ఆత్మ మరొకటి ఉంది, నిన్ను పాపములోకి నడిపిస్తున్నది. కాబట్టి ఈ ఆత్మ సహాయం కాదు, కావలసింది దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయన చనిపోయి ఈరోజు మనకి ఏం చేస్తున్నాడంటే ఏంటి? ఆత్మస్వరూపుడే మనల్ని ఈరోజు నడిపిస్తున్నాడు. చెప్పరంటే నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆత్మ సహాయం కొరకు మనం ప్రతిరోజు ప్రభు దగ్గర వేడుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, వాటన్నిటి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. కుటుంబ అవసరతలు కావచ్చు, మీరు బయటికి వెళ్ళి మీ ఉద్యోగాల విషయం కావచ్చు, వ్యాపారాల విషయం కావచ్చు, ప్రతి విషయం దేవుణ్ణి మనం నాయన ఇలా ఉండాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా జీవించాలని అడుగుతాం. ఆ అడిగే సమయంలో మరొకటి అడగాలి, నీ పరిశుద్ధాత్మ సహాయం నా కుటుంబానికి నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ సహాయం, ఎందుకంటే అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. ఏం చేయబడుతుంది? అడగాలి. ప్రతి ఒక్కటి మనము దేవుడిని ఏం చేయాలండి? అడగాలి. అడగబడితేనే ఏం చేస్తామంట? ఆ కార్యమును మనం పొందగలం. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నాడు? అది పొంది ఉన్నామని నమ్మాలి అని అంటుంది వాక్యం. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. మనము ఏదైనా మన జీవితంలో ఒక దాని కొరకు మనం ప్రార్థన చేస్తే అది పొందుకున్నామని నమ్మేయాలంట. నమ్ముతారా మీరు? చెప్పాలి, నమ్ముతారా? మీరు ఎన్నో ఉద్యోగాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. చేసి ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, చెయ్యాలి, చేసేసానని అనొద్దు. చేస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, చేశాను కాబట్టి దానికి తగిన ప్రతిఫలం నేను పొందుకున్నాను అని అనగలవా? ఎలాగంటామండి? జరగకుండా. ఎలా అనగలవండి జరగకుండా? ఆ కార్యము జరిగితేనే కదా ఈ కార్యం చేసాడండి దేవుడి సన్నిధిలో మనం సాక్ష్యాన్ని పలుకుతాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి. గట్టిగా చప్పట్లు కొట్టాలప్పుడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు అడిగావో దానిని నేను పొందుకున్నాను అని విశ్వసించాలంట. అంటే విశ్వాసమునకు తగిన ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి. మనం ఎన్నో చోట్ల మనం వింటాం, నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం. కుమారి నీ విశ్వాసము నిన్ను
స్వస్థపరిచింది అన్నాడు. నీ విశ్వాసముతోనే కళ్ళుని తెరిచాడు. ఆయన ప్రతి విషయంలో ప్రతి కార్యము జరగటానికి నీ విశ్వాసం అనే మాటను వింటాం. ఎందుకంటే నా విశ్వాసం నీకు కార్యం జరగదు, నా విశ్వాసం మిమ్మల్ని బ్రతికించదు, నా విశ్వాసం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించదు, నా విశ్వాసము మిమ్మల్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడడానికి ఉపయోగం ఉండదు. మీ విశ్వాసమే, మీ పవిత్రతే, మీరు అడిగే వాటి బట్టి మీ జీవితాలు, మీ భవిష్యత్తులు ఈ లోకంలో పనిచేస్తాయి. ఆమెను చెప్దామా? హల్లెలూయా. మీ విశ్వాసమును బట్టి మీరు ముందుకు వెళితేనే మీరు అనుకున్నవన్నీ చేయగలరు. ఆమెను చెప్పాలి మరి. హల్లెలూయా. ఏమండి, అయ్యా నాకు విశ్వాసం ఉందని నేను చెప్పగలను, కానీ నా విశ్వాసం ఎంతవరకు నీ విశ్వాసాన్ని నిలవబెడుతుంది? నీ విశ్వాసము నన్ను చూసి బలపడవలసింది కాదు, ప్రభువు వైపు చూసి నీ విశ్వాసాన్ని నిన్ను బలపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తే మన విశ్వాసము బలపరచబడుతుందండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిన్ను నడిపించేది నా విశ్వాసం కాదు, మిమ్మల్ని నడిపించేది దేవుని యందు మీరు ఉంచిన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు ఈ రీతి విశ్వాసమును మనం ఉంచి ముందుకు వెళ్ళగలమో అప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్ముతాం. ఆమెన్ చెప్పాలి. ఆమె. హల్లెలూయా. మీరు ఇప్పుడే నమ్మాలి. ఏమని? నా బిడ్డకు ఉద్యోగం వచ్చేసింది, నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు మంచి ఆరోగ్యం వచ్చింది, నా వ్యాపారం బాగుంది, నేను చేయబోతున్న వ్యాపారం బాగుంది. ఇప్పుడే చూడాలి మీరు, ఇప్పుడే మీరు ఊహించగలగాలి. అంటే ఇది ఊహాలోకం అవుతుంది, ఏం కాదు. విశ్వసించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమంటుందంటే నమ్మో. దేని కొరకైతే మొరపెట్టావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే అంగలార్చుతున్నావో, దేని కొరకైతే కన్నీరు విడుస్తున్నావో, దేని కొరకైతే ఏడుస్తున్నావో అది పొంది ఉన్నానని నువ్వు నమ్మాలి, చప్పట్లు కొట్టాలి. అది నమ్మితే ఏమవుతుందండి? వాటిని పొందుకుంటావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేశానండి, ఇది జరగలేదు కాదు, జరిగేదాకా నువ్వు ప్రార్థన చేయాలి, జరిగిందని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇలాంటి విశ్వాసాన్ని ఉంచుతామో విశ్వాసమునకు తగినట్టు ఆయన అన్నాడు, నమ్మితే వాటిని పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి విశ్వాసం అండి ఇది? ఆమేన్. హల్లెలూయా. అంటే నా విశ్వాసము కాదు ఇది. అంటే మీ విశ్వాసం, మీ విశ్వాసమును బట్టి మీకు ప్రతిఫలము వస్తుంది. ఎందుకంటే ఆమె విశ్వాసం ఏంటి? యేసును తాకితే చాలు, యేసు మమ్మల్ని తాకితే చాలు, నజరేసు నన్ను దాటిపోవద్దు అని ఏం చేస్తున్నాడండి? గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు వెనుక పరిగెట్టుకొస్తుంటే అందరూ నెట్టేస్తున్నారు. ఓయ్ యేసుక్రీస్తు ప్రభు ఈ త్రోవలో వస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు ఏంటి పక్క లాగండి. వెళ్ళిపోతుంటే ఆ శబ్దంని విని యేసుక్రీస్తు ప్రభు వెనక్కి తిరిగి ఆ నీళ్ళ తీసుకురమ్మని దగ్గరికి, నా నుండి నువ్వేం కోరుచునంటే నీ చిత్తమైతే నా కరులు ఇవ్వయ్యా. అక్కడ ఆయన విశ్వాసం పనిచేసిందా, యేసే విశ్వాసం పనిచేసిందా? సరే, నా విశ్వాసంతో నీకు కళ్ళు తెరవబడినగా కనలేదు, నీ విశ్వాసం బట్టి నీకు కనులు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాడు విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసం ఉంచాడంటే, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఫలానా ప్రాంతంలో పుట్టాడంట, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడంట, ఎన్నో మహత్కార్యములు చేస్తున్నాడంట. అలాంటి వారిని ఒక్కసారి కలిస్తే చాలు, ఒక్కసారి నన్ను తాకితే చాలు, నన్ను ముడితే చాలు, నాతో మాట్లాడితే చాలు, నా బ్రతుకు మారిపోతుందన్న ఒక ఆశతో ఎలా వచ్చాడండి? యేసయ్య వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వెనక ఎలా వచ్చాడండి? పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రభువా నన్ను తాకో, నన్ను ముట్టు, ఇదిగో నేను విశ్వాసంతో నిన్ను వెంబడిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వెనుక పరిగెట్టాడు కాబట్టి, విశ్వాసం ఉంచాడు కాబట్టి, విశ్వాసముతో పరిగెట్టాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన కళ్ళు తెరవబట్టడానికి కారణం. చెప్పలు కొడదామా? ఈరోజు ఇదే విశ్వాసము నీలో ఉంటే చేసిన ప్రతి ప్రార్థనకు మనకు ప్రతిఫలము. ఆమేన్. అందరూ చెప్పాలి మరి. పొందుకుంటామండి. ఎప్పుడు పొందుకుంటామంటే విశ్వాసముతో ఆమేన్ చెప్పినప్పుడు. నేను చెప్పమన్నా ఆమేన్ చెప్తే అవదు, ఆమేన్ చెప్పనంటే ఆమేన్ అంటే అవదు. విశ్వాసముతో మీరు ఆమేన్ అంటే అది జరుగునుగాక అని అర్థం. ఆమేన్ అంటే ఆమేన్. హల్లెలూయా. అది జరుగుతుంది అని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు జరుగుతుందయ్యా? నువ్వు విశ్వాసముతో ఆమేన్ చెప్పినప్పుడు. విశ్వాసం లేకుండా పాటగారి అనమాట ఆమె విశ్వాసంతో ఆమేన్ అంటే దానికి ఏంటి? హల్లెలూయా అంటే దానికి ఏంటంటే ఒక ఆసక్తి. ఇది జరిగిపోయింది ప్రభువా, జరిగిపోయింది నా జీవితంలో అనుకున్నారా?
నా విశ్వాసం ఏంటో తెలిసి ఇక్కడ ఉన్న మీరు కొద్దిమందే, కానీ నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నా విశ్వాసం నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. నా విశ్వాసం ఏంటో తెలుసా? ఇక్కడ చూస్తున్న మీరే కాదు, ఇంకా నేను అనేకలు చూస్తున్నాను ఇక్కడ, కాబట్టే ఇక్కడ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితాలు, మీ భవిష్యత్తులు కూడా ఇలాగే చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఉన్న జీవితాన్ని కాదు, ఇప్పుడున్న భవిష్యత్తుని కాదు, మీ ఫ్యూచర్ ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, ఇంకా ఎదురు జరగబోతున్నవి ఏంటి అని విశ్వాసముతో కనిపెట్టే వ్యక్తులుగా బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడేనండి మన విశ్వాసమును మనం బలపరచుకోగలం, క్రీస్తులో మనము ముందుకు కొనసాగించగలం. యేసు క్రీస్తుతో ప్రభు మనం అంటుకట్టుబడి ఆయనతో మనం బ్రతకగలం. ఆమేన్, హల్లెలూయా. అలా బ్రతకటానికి మనకి కావలసినది ఏంటో తెలుసా అండి? విశ్వాసం. ఆమేన్. విశ్వాసము ఉంటేనే యేసయ్యతో మనము చెప్పాలి, ఇది నాకు కరెక్ట్ పర్సను, ఈయనైతేనే నన్ను బాగా చూసుకుంటాడు, ఈయనైతేనే నన్ను చాలా అందంగా చూసుకుంటాడు, ఈయనైతేనే నా కడుపు నుండి ఎలా పెడతాడు, ఇలా ఈయనైతేనే నన్ను బాగా పోషిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నా తల్లి కంటే నా తండ్రి కంటే అని అనుకున్న కుటుంబం, అనుకున్న ఫ్యామిలీస్ ఎలా ఉంటాయండి? నీ వల్ల ఏం కాదు, నువ్వేమి చేయలేవు అన్నది ఏముండదు. నీ వల్ల అయితేనే చేయగలవు అని ఎప్పుడైతే మీరు ఒకరికొకరు అంటారో అప్పుడు ఆ కుటుంబము సంతోషముగా ఉంటుంది. అలాగే యేసయ్య నీవు మాత్రమే ఈ కార్యము నా జీవితంలో ఎవరికి సాధ్యమో, ఎవరి వల్ల జరగనివి నా యేసయ్య వల్ల జరుగుతాయండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరి వల్ల జరగనిది, ఎవరి వల్ల కానిది నీవు విశ్వసించిన యేసయ్య వల్ల అవుతుంది. అది అలా చెప్పాలి మరి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎవరి వల్ల జరగనిది ప్రభా, నీ వల్ల అవుతుందయ్యా. ఎవరు చేయనిది నువ్వు చేయగలవయ్యా. ఎందుకంటే మనల్ని రక్షించటం ఎవరి తరం కాదు, మనం ఉన్న స్థితి విడిపించటం ఎవరి వల్ల కాదు. మనం బ్రతికే బ్రతుకును బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళే స్థితి మనలో లేదు. ఆ యోగ్యులము మనము కామే కాము. కానీ ఈ పాతాళము నుండి మనల్ని తప్పించడానికి యేసయ్య పుట్టిక వల్ల అయింది. చప్పట్లు కొడదామా? దేని వల్ల అయింది చెప్పండి? యేసయ్య పుట్టిక వల్ల అయింది. ఆయన పుట్టి మనల్ని విమోచించాడని రాయబడి చదివాం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చాడు కాబట్టి మనకి ఏమొచ్చింది ఇప్పుడు చెప్పాలండి? క్రిస్మస్ వచ్చింది, వచ్చింది వచ్చింది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏమొచ్చింది ఇప్పుడు? ఏం తెచ్చింది ఇప్పుడు? ఎవరిని తెచ్చింది ఇప్పుడు మన కొరకు? పరలోకపు రాజుని తెచ్చింది. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఏమొచ్చిందయ్యా అంటే మనకి షుగర్ వచ్చిందండి, బీపీ వచ్చిందండి, జ్వరం వచ్చిందండి, నీరసం వచ్చిందండి, లేనిపోని అన్నీ వచ్చినాయి. కాబట్టి ఏసెప్పుడు వచ్చాడమ్మా అంటే నాకు తెలదండి. ఇవన్నీ తెలుసు ఎప్పుడు వచ్చినాయో, మనకి తెలియకుండానే వచ్చినాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మనం రక్షించే నాయకుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు వచ్చాడో మనకు తెలియట్లేదు, ఎలా వచ్చాడో తెలియట్లేదు. ఎలా వచ్చాడమ్మా చెప్పాలి? మనల్ని విమోచించటానికి వచ్చాడని చెప్పండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఆయన వచ్చినది ఒక సంకల్పముతో వచ్చాడని చెప్పాలి మీరా. ఎవరి పట్ల ఆయన సంకల్పము? అబ్బా సూపర్ అండి, దేవునికి స్తోత్రం. అది ఈ డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను మీ నుంచి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరిని విమోచించడానికంటే నన్ను విమోచించడానికి, ఎవరిని కాపాడటానికంటే నన్ను కాపాడటానికి, మా ఆవిడని కాపాడటానికండి. ఏమయ్యా ఎందుకు మీ ఆవిడని కాపాడాలి? పాపాత్మురాలండి. ఈమెను అడిగామనుకో, దేవుడు వచ్చాడండి. ఎందుకు వచ్చాడమ్మా? మా ఆయన్ని కాపాడటానికి. ఎందుకమ్మా? ఈయన తిరుగుమోతూ తాగుపోతాండి, ఈయన కాపాడటానికి దేవుడు వచ్చాడు. నీలో ఏమి లేదా అంటే? వాళ్ళని కాపాడడానికి వచ్చాడని మనం చెప్పుకుంటాం, కానీ నన్ను కాపాడడానికి వచ్చాడు ఎప్పుడు చెబుతావు? అంటే దేవుడు విమోచించడానికి వచ్చింది ఎవరిని ఇప్పుడు? మా పక్కింటి వాళ్ళండి, వాళ్ళు చాలా పాపాత్ములు, మాట్లాడితే తెల్లారితే గొడవ మా మీద. అమ్మ దేవుడు ఎందుకు వచ్చాడు? మా ఓనర్ కోసం వచ్చాడండి. ఎందుకని? మా ఓనర్ చాలా పాపాత్ముడు అండి. అదేంటి మన కోసం వచ్చాడని ఎప్పుడు చెబుతాం మరి? అదేంటండి వచ్చిన కానీ అదే కదా ఈ గారు చెప్తున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నాం మనం? నా కోసం వచ్చాడండి, నా కోసం పుట్టాడండి, నా కోసమే ఈ భూమి మీదకి సజీవుడే వచ్చి
నన్ను విమోచించి పాతాళంలో పడిపోతున్న నన్ను చెయ్యబట్టి లేవదీశాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పాలి. పాపములో పడిపోతున్న మనల్ని చేయబట్టి లేవదీయటానికి, లేవదీయాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ముందు చాలా బలంగా ఉండాలి కదా, చాలా బలముగా ఉండాలి. కాదు, లాగేవాడు ముందు పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు అయి ఉండాలి. నిష్కలంకమైన వ్యక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపములో పడిపోకుండా లాగాలంటే పాపము చేయవాడు కాదు, పాపము చెయ్యలేని వాడు కావాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మనలో అవిధేయత ఉంది కాబట్టి అవిధేయత ఉన్న మనము మరొకరిని రక్షించలేం. అందుకే విశ్వాసము కలిగిన స్త్రీ భార్య అవిశ్వాసైన తన భర్తను రక్షించుకోవటం అంటే ఏంటిదే? విశ్వాసముతో తను పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని ఆత్మచేత నడిపింపబడి కాపాడుతుంది కాబట్టి తన భర్తను తను కాపాడుకోగలదు. ఆమేన్. విశ్వాసముతో, నమ్మకంతో, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఒక భర్త బ్రతుకుతున్నాడు కాబట్టి అపవిత్రమైన అనగా అవిశ్వాసంలో ఉన్న తన భార్యను రక్షించుకోగలడు. ఆమేన్. హల్లెలూయా. అంటే వీరి విశ్వాసం ఎక్కడుందంటే క్రీస్తునందు ఉంది. ఆమేన్ చెప్పాలి. అప్పుడు ఎక్కడుందండి విశ్వాసము? క్రీస్తునందు మీ విశ్వాసము ఉంటే ఆ విశ్వాసమే మనను సరైన మార్గమున నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ విశ్వాసము మనల్ని నడిపిస్తుందండి? క్రీస్తు అనబడిన విశ్వాసము. ఇంతవరకు నువ్వు ఏ విశ్వాసంలో, ఎలాంటి విశ్వాసములో, ఎలాంటి నమ్మకములో, ఎలాంటి యథార్థమైన స్థితిలో నువ్వు బ్రతకవో తెలియదు. కానీ నేను అంటాను, క్రీస్తు అనే మార్గమును ఒకవేళ నువ్వు నడిస్తే, క్రీస్తు అనే విశ్వాస మార్గంలో నువ్వు బ్రతికితే అది నిన్ను పవిత్రమైన, పరిశుద్ధమైన మార్గాన్ని అది నిన్ను నడిపిస్తుంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడున్నామయ్యా అని అడిగితే చీకటిలో పని చేస్తున్నాం. ఎక్కడున్నాండి? చీకటిలో ఉన్నాం. ఈ చీకటిలో నుంచి మనకి ఏం పంపించాడు దేవుడు చెప్పండి? వెలుగు పంపించాడండి. అడవిలో భయంకరమైన చీకటిలో నడుస్తున్నాం, చాలా భయం వేస్తుంది. ఆ భయం వేసే సమయంలో ఏమండి, ఆ భయం వేసే సమయంలో ఎవడన్నా ఒక క్యాండిల్ వెలిగింది ఎంత ఆనందం వచ్చేది? వస్తుంది రాదా అండి? త్రావ కనిపించట్లేదు, ఎలా నడవాలో తెలియట్లేదు, నడిచే మార్గము బాగోలేదు, చాలా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసే స్థితిలో ఎన్నో కాళ్ళకు గుచ్చిపోతున్నాయి, ఎన్నో వినకూడని శబ్దంలో చీకట్లు మనకి వినబడుతూ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? నిలిచి భయపడతామా? భయపడతామా? ఆ చీకట్లో మనం ఖచ్చితంగా భయపడిపోతాం. ఎందుకంటే ఆ శబ్దాలను బట్టు, మన కాళ్ళ మీద పని చేస్తున్న వాటిని బట్టు మనం అక్కడ ఎవరు లేరు, నీ పక్కనే ఒక్క వ్యక్తివే ప్రయాణం చేస్తున్నావు. ఆ ప్రయాణం చేసే వ్యక్తిలో చాలా భయం ఉంటుంది. ఆ భయంలో నీ ఎదుట ఎవరైనా ఒక క్యాండిల్ వెలిగించుకొచ్చారు, ఎంత ఆనందం తెలుసండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ లోకంలో, ఈ భయంకరమైన పాపాలలో, ఈ భయంకరమైన ఈ లోక సంబంధమైన క్రియల ఆలోచనలు మనం బ్రతికిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా మనలోనికి వచ్చాడండి. ఆమేన్. ఆయన వెలుగుగా మనలోనికి వచ్చాడు కాబట్టి మనకు భయం లేక ప్రయాణం చేస్తున్నాం. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు నీవు భయం లేకుండా ప్రయాణము చేయాలి. ఎందుకంటే నీకు ఒక వెలుగు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాను. ఆ వెలుగులో నువ్వు ప్రయాణము. ఇప్పుడు భయపడాలా? అవసరం లేదా? ఎందుకు? వెలుగు వచ్చింది అంటే మనం నడుస్తున్న త్రోవ మనకి కనిపిస్తుంది. త్రోవలో ఏముందో కనిపిస్తుంది. ఇప్పుడు వరకు చీకట్లో ఏముందో తెలియలేదు, ఏముందో కనపడలేదు. ఇప్పుడు అది ప్రయాణం చేస్తుంటే అక్కడ పాము ఉంది కనిపిస్తుంది, ముళ్ళు ఉంది కనిపిస్తుంది, గాజు ఉంది కనిపిస్తుంది, రావి ఉంది కనిపిస్తుంది. అది ఏముందో కనిపిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి దురాత్మ, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం, ప్రతి శాపము మన హృదయానికి తెలుస్తుంది, మన హృదయ ఆలోచనకి తెలుస్తుంది. కాబట్టి వాటి నుంచి విమోచించటకు ఆ వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు వాటిని తప్పించుకుని నడవగలిగితే నువ్వు నడవలసిన మార్గానికి వెళుతావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని ఉన్నాయండి? అందరూ బకెట్ వంక చూస్తారు, నా వంక ఎవరు చూస్తారా? ఏ శ్రద్ధం చేయి, మొత్తం అందరూ నా వంక చుట్టూ మార్చి బకెట్ వంక చూస్తున్నారు. ఏగి తెచ్చారో మరి పాపం. అయ్యారు త్వరగా ముగించేస్తే ఆ బకెట్ ఏంటో చూస్తాం. అంటే తినవని కాదండి, మనం ప్రతిరోజు పంచి పరవనాలు తినే స్థితి దేవుడు మనకి ఇవ్వలేదేటి? కొండ మీద కోతిని దించేస్తారు. దేవునికి చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వత్తదులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతే. ఒకవేళ ఇలా చెయ్యలేమన్నా వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? ఏంటండి, ఒకవేళ వద్దన్నా సరే ఇక్కడ ఊరుకుంటారేంటి? అబ్బాయి కొండ మీద కోతి రావాల్సిందే అంటే వస్తుంది. కాబట్టి మనం ఏదైనా తినగలము, ఏదైనా తినే రైట్స్, అర్హత అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే ఇలా చిన్న చిన్న జోక్ వేసినప్పుడు మా ఇంటికాడ మా కొంపదర్ లేదాక వచ్చామన్నట్టు కొట్టి ఐగరేసిన జోకుని బట్టి కొంతమంది తినకుండా వెళ్ళిపోతారు. అలా మాత్రం చేయకండి అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
కాకపోతే దృష్టి ఎవరి మీద ఉంచాలి ఇప్పుడు మీరు? బకెట్ మీద ఏ మార్తమనో దాని వైపు ప్రార్థన అయిన తర్వాత చూద్దాం, ఆరగిందో అందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు దృష్టి ఎవరి వైపు ఉంచాలి మీరు? యేసుక్రీస్తు వైపు అని చెప్పండి. నా వైపు ఎందుకా? మళ్ళీనే ఇదేంటండి కాలుకెత్తి ఏలికెత్తారు కాలుకెత్తారా? మరి అంతే మరి. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి సార్? దేవుని వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి వైపు విశ్వాసం ఉంచాలి? ఆ బకెట్లో ఏదుందన్న విశ్వాసం కాక పరలోకములో మన కొరకు వచ్చిన క్రీస్తు కొరకు విశ్వాసం ఉంచాలి. చప్పట్లు కూడా వేస్తే నా మన వైపు ఉంచాలి. హల్లెలూయా. మనం ఎవరి మీద మన విశ్వాసం నుంచి ముందుకు వెళితే ఆ మార్గంలో ఏముందో మనకి అది ఇప్పుడు వరకు తెలియలేదండి ఎవరికి. ఆ మార్గంలో ఏమున్నావో ఆ చీకటిలో కనపడక ఆ చీకటిలో ప్రయాణం చేస్తూ ఆ కాళ్ళకి గుచ్చుకునేవైనా మళ్ళీ నడిపించేవైనా సర్పాలు కాటేసిన ఆ చీకటిలో పాప ఇప్పుడు వరకు తెలియక ప్రయాణం చేస్తూ ఎంతోమంది చనిపోయారు. అంటే శరీరపరంగా కాదు, ఆత్మపరంగా చాలామంది చనిపోయారు. ఏ ప్రయాణం ఇది? యేసు లేని ప్రయాణము, ఎడారి ప్రయాణము. ఈ ఎడారి ప్రయాణంలో ఎన్నో మనిషిని ఏం చేసినాయండి చెప్పాలి? ఆ కాళ్ళకి ఎన్నో గాజులు గుచ్చుకున్నాయి, రాళ్ళు గుచ్చుకున్నాయి, రప్పలు గుచ్చుకున్నాయి, ముళ్ళులు గుచ్చుకున్నాయి, నడుస్తుంటే సర్పాలు ఉన్నాయి, కాటేసేస్తున్నాయి. ఇవన్నీ మనిషిని శరీరపరంగా చంపేసినాయి అనమాట. ఇప్పుడు ఆయన క్యాండిల్ పట్టినటువంటి ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి వాటన్నిటిని చూసుకుని ప్రయాణం చేయరా బిడ్డ అని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏముందో నీకు సూటిగా కనిపిస్తుందా లేదా అండి? ఏంటి బాబు ఆలస్యంగా వచ్చారే? స్తోత్రం బాబు. ఇప్పుడు ఓ బుర్రకథ పెట్టారంట ఒక ఊర్లో. ఓ బుర్రకథ పెట్టిన తర్వాత మొదలుపెట్టాడు బుర్రకథ అయ్యగారు. మొదలుపెట్టి చెబుతూ ఉండండి ఆ ఊరు ప్రెసిడెంట్ వచ్చాడంట. బాబు ప్రెసిడెంట్ వచ్చారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టిన అన్నాడంట. దేవుని సూత్రం మళ్ళీ మొదలెట్టి బాబు మళ్ళీ చెప్తుంటే కాసేపుడికి ఆ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చాడంట. బాబు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు, బాగోదు మధ్యలో ఏంటి ఆయనకు అర్థం కాదు అన్నాడంట. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాడంట. ఈసారి ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పాలి మీరు. మనకు సీఎంఏ ఉన్నాడు, ఇంకెవరు లేరా చెప్పుకోవడానికి? ఏమండి వచ్చాడంట. ఇప్పుడు అంటున్నాడు ఈ బుర్ర కథ నీకునే మైక్ కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మీకోసం పట్టి నుంచి చెప్పాలంటే ఎలా చెప్తామండి? అయిపోయాక మధ్యలో వస్తే ఎలా కుదిరిద్దే? అంతేనమ్మా? మనం కూడా మధ్యలో వచ్చామా? అంతేలే మరి. మన కంట్లో దోలం పెట్టుకుని ఎదడోలు కాల్సిన నన్ను వస్తాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచోని అడిగారని అంటుంది ఇక్కడ. ఇప్పుడు పేసరికిండి లిఫ్ట్ ఇడి కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే తిడేస్తుంటారండి నన్ను, మీకు తెలియదు. ఆ తిట్టినప్పుడు ఏం తిడుతున్నారు అర్థం కావట్లేదు. అమ్మగారిని వెళ్ళి అడిగితే ఏమన్నా మరి ఏం తిట్టుకుంటున్నారు, ఏమన్నా అవుతున్నారేమో అని అంటది. అది ఏమన్నా బొబ్బుల గమ్ములు ఏమన్నా నోట్లు వేసుకొస్తున్నారేమో అని అనుకున్నాను నేను. అయితే కొంతమంది బొబ్బుల గమ్ములు కూడా వేసుకొచ్చి నవ్వులుతూ తిట్టేస్తారు. ఇక అర్థం కాదని. ఏంటమ్మా అంటే అబ్బి లేదే గారు అంతే, ఇదే ఇది నవ్వులుతాను అంతే. మళ్ళీ నోట్ వేసుకుని ఏది నవ్వులుతా నీకు ఎందుకు, ఏది నవ్వులుతా నీకు ఎందుకు అంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి కాబట్టి దయచేసి ఈరోజు క్రిస్మస్ అమ్మ మమ్మల్ని ఏం తిట్టుకోవద్దు. మాకు కోసం ఏజిపోయి వచ్చాడని ప్రకటిస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. వచ్చి మళ్ళీ స్మార్ట్ను కూర్చుంటారా? ఇప్పుడు మన విశ్వాసం ఎవరు చెప్పాలి మీరు? పాటర్ మహేష్ గారా? యేసుక్రీస్తు ప్రభువారు మన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి యందు మనం విశ్వాసం ఉంచి నడవాలండి? ఇప్పుడు ఆయన ఆ వెలుగుగా ఉన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు వాటన్నిటిని గమనించలేమా? అన్నీ చూడగలమా? చూడలేమండి. ఏముందో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా దేవుడు ఆ వెలుగుగా మన దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతా చెప్పాలి. ఇప్పుడు వరకు కళ్ళు తెరిచి నడిచాం చీకట్లో, కానీ ఇప్పుడు కళ్ళు మూసి నడిచేస్తున్నాం, ఇంకా వెలుగు వచ్చేసిందని. అంటే కళ్ళు మూసి నడిస్తే ఇప్పుడు ఏమవుతుందండి? మళ్ళీ యథావిధి జీవితమే కదా. కాబట్టి కళ్ళు మూయక ఈసారి ఆ వెలుగులో చెప్పాలి, ఆ వెలుగులో నిన్ను నడవాలండి. ఆమేన్, హల్లెలూయా. నడిస్తే ఇంకా అవి మన కాళ్ళకి ఏమార్థమో ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు, ఇంకేం ఉండదు.
మనం సంతోషంగా చాలా మళ్ళీ ప్రయాణం కూడా ఎలాగ వెళ్తుందో తెలిసిన చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకని? ఇప్పుడు కళ్ళు మూసుకుని నడితే స్పీడ్గా వెళ్తాం, తెరుచుకుని వెళ్తే స్పీడ్గా వెళ్తామండి అమ్మా. ఒక్కసారి మనం కళ్ళు మూసి నడిచి ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ ఏది ఉండదు, కానీ ఎతికేసుకుంటాం, అక్కడ ఏముండదు. తీసుకెళ్ళి ఎడార మధ్యన పెట్టేసినా కానీ నడవలేడమ్మా, నడవలేడు. మనకి మామూలుగా నడిచిన నడవలేరు. ఏమంటారు? ఇలాగ తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వెలిగిగా వచ్చాడు కాబట్టి ఇంకా తడుముకుంటూ నడవద్దు, ఇంకా కళ్ళుతో చూస్తూ విశ్వాసం ఉంచి నడవాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసు వైపు చూస్తూ నడవటమే. ఆమేన్. అప్పుడు ఇవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత ఏముందండి మనకే? ఆ మాట చెప్పడానికి చాలా ఆలస్యం చేస్తున్నారు. మరి స్పీడ్గా చెప్పాలి. ఏముంది మనకి? ఇంకా పరలోకం ఉంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇవి దాటి వెళ్తే పరలోకం ఉంది. ఇవి దాటలేక కొంతమంది ఏం చేస్తున్నాం అంటే, ఇంక నేను అల్లనండి, నా వాళ్ళు కాదు బాబాయ్, ఇక్కడే కొంతమంది ఏం చేస్తున్నారంటే కూర్చుని పోతున్నారన్నమాట, ఆగిపోతున్నారన్నమాట. బాబు నేను నడవలేనండి, ఇంకా చూస్తే ఎక్కడుంది? చాలా దూరం ఉందండి. ఎంత దూరమైనా నీకు వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచి ఒకవేళ నడిస్తే గమ్యానికి చేరుతావు. ఆమె చెప్పాలి. నువ్వు జీవితమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహమైనా, గర్భమైనా ఏదైనా దేవుని యందు విశ్వాసం ఉంచి నడిస్తేనే అది ఎంత దూరమైనా అది నువ్వు సమీపముగా ఉన్నట్లుగా నువ్వు ప్రయాణం చేయగలవు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అంటే దాని యందు విశ్వాసం ఉంచాలి. త్రోవ యందు విశ్వాసం ఉంచకూడదు. త్రోవలో ఉన్న వాటి యందు విశ్వాసం ఉంచుక ఆ గమ్యమును కనిపిస్తున్నవి ఏముందో చివరి ఏముందండి చెప్పాలి. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. చివరి కొనన ఎవరున్నారంట? దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నట్టు యాకోబు చూసాడా లేదా? ఇప్పుడు అదే చూడాలి మీరు కూడా. ఈ త్రోవలో నువ్వు చూడకూడదు. ఈ మెట్ల నుంచి నువ్వు ప్రయాణం చేయటం మాత్రమే చూడాలి. ఈ త్రోవలో ప్రయాణం చేసి గమ్యమున అనగా ఆ శివర ఎవరైతే కూర్చుని ఉన్నారో, అక్కడ ఎవరైతే ఉండి పిలుస్తున్నారో ఆ వ్యక్తిని కలవటం విషయంలో వీటన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? వీటన్నిటిని మన కుటుంబంలో ఉన్న ఈ భయంకరమైన సమస్యలే దాటుకుని వెళ్ళిపోతున్నారు. భయంకరమైన పరిస్థితులనే ఎదిరించేసి నిలబడుతున్నారు. దీన్ని ఎందుకంటే ఎదిరించలేకపోతున్నాం? దీనిని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? ఎందుకంటే ఇది ఎదిరించేటప్పుడు పక్కన ఒకటి ఉండి నడిపిస్తూ ఉంటుంది. వెళ్ళలేమందరు అంటది. చెప్పాలి. నేనేమన్నానండి, ఇంకో మరో ఆత్మ ఉంది కదా, అది మనలో అనేది ఏంటో తెలుసా? అంత దూరం వెళ్ళలేమండి, చూడండి ఎక్కడో ఉన్నాడు, మధ్యలో ఎన్ని ఉన్నాయా, ఎంత కనిపిస్తామో వెళ్ళిపోతాం అంటది. అంటే మనం అనుకుంటాం ప్రభు చూస్తే ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు, మన ప్రయాణం అంత దూరం నడవలేము, వెళ్ళలేము అని. ఎప్పుడైతే ఒక ఆత్మ మనతో మాట్లాడుతుందో అది మనల్ని బలపరిచేస్తుంది. బలపరిచేసినప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? అబ్బా ఇంక మన వల్ల కాదులే, ఒకవేళ తిరిగి వద్దామన్నా తిరగటానికి లేదు. అవునండి. ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్నా వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? ఒక ఇద్దరు వ్యక్తులు రాజు పిలిచి అన్నాడు, ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఈరోజు మీకు ఒక 2 బహుమానాలు, ఇద్దరికి 2 బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మీరు ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూడండి, ఎంత పంట భూమి, ఎంత దూరం అయితే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి సూర్యాస్తమయ్యేసరికి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఆ పరిగెట్టిన స్థలం అంతా ఇస్తానని 2 వ్యక్తుల్ని పిలిచి చెబితే, ఆ 2 వ్యక్తులు సూర్య ఉదయం అయినప్పటి నుంచి మొదలుపెట్టి అస్తమయ్యేసరికి రాజధానికి రావాలి. అయితే వారిద్దరిని ప్రయాణం చేస్తున్నాడు. వారిద్దరూ చాలా వేగంగా పరిగెడుతూ మధ్యాహ్న సమయం అయిపోయింది. పరిగెట్టుకొచ్చి అమ్మో సమయం చాలా తక్కువ ఉంది, తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుంటే కొద్ది దూరం పరిగెడదాం అని మళ్ళీ కొద్ది దూరం పరిగెట్టాడంట. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగేద్దాం అంటాడు. ఇంకా టైం ఉంది, పర్వాలేదు, జస్ట్ ఇంకొద్దిగా వెళ్తే మందే కదా, ఎంత వెళ్తే అంత నీది అన్నాడు కదా అని అలా పరిగెడుతున్నాడు. ఒకడేమో పరిగెట్టి సమయం సరిపోయింది, ఎందుకంటే మనం ఆశపడితే ఇది కూడా కోల్పోతాం అని వెనక్కి తిరగడం పరిగెడతాం మొదలుపెట్టాడు. వీడు పరిగెట్టుకుని సూర్య అస్తమయ్యేసరికి ఏమండి, ఎవరైతే దేని మీద చెప్పాలి దేని మీద నమ్మకంతో పరిగెట్టాడు? రాజు ఇచ్చిన మాట మీద నమ్మకాన్ని నుంచి ఆశపడకుండా ఇంతతో నాకు చాలు అనుకుని వెనక్కి పరిగెట్టిన వాడికి మాత్రం ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఆశపడి కొద్దిగెళ్దాం వాడు తిరిగి సూర్యాస్తమయ్యేసరికి సగం దూరం కూడా తిరిగి రాకుండా ఆయాసంతో పడి ఏమండి నీరిచ్చేవారు లేక అక్కడే ప్రాణాలు కోల్పోయి చచ్చిపోయాడంట. కానీ రెండోవాడికి ఏమైంది? ఆశ ఎంతవరకు ఉంది? అయ్యా నాకు ఇది ఇచ్చావా చాలు, నాకు ఎంతవరకు ఇచ్చావా చాలు,
ఇంతవరకు నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి దీనితో నేను తృప్తిపడి బ్రతుకుతానయ్యా అని అనుకున్నవాడు మాత్రం తిరిగి ప్రయాణం చేసి వెనక్కి వెళ్ళి సూర్యోస్తమయ సమయానికల్లా రాజుని కలిసి ఎంతవరకు పరిగెట్టాడో తాను సంపాదించగలిగాడు. స్తోత్రం చెప్దామా? కాబట్టి నువ్వు ప్రయాణం చేసేసావు, ఇంక వెనక్కి తిరిగి రావడానికి నీకు అవకాశం కూడా ఏమాత్రం లేదు. కాబట్టి వెళితే ముందుకు వెళ్ళాలి, లేదా ఇంక ఇక్కడే చచ్చిపోవాలి. ఏది కావాలి? ముందుకు వెళ్దామా, ఇక్కడే చచ్చిపోదామా? ఏమండి? మరి వెళ్ళే సమయంలో ఇంకా కొన్ని ఉన్నాయి, దాడదామా వద్దా? కానీ దాటించేవాడు మాత్రం ముందే ఉన్నాడు. అవునంటారా కాదా? వెలుగు రూపంలో ప్రభు కనిపిస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు దాటి వస్తే నీకేమిస్తాను? నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఈ భయంకరమైన, ఈ శాపకరమైన భూమి మీద భారంతో ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? బ్రతికినంత వరకు బ్రతికి నాతో మొత్తం హ్యాపీగా బ్రతకడానికి ఈ సమస్యలు దాటుకుని రాబిడ్డాన్ని దేవుడు పిలుస్తున్నాడు. వెళ్దామా వద్దా? వెళ్ళాలంటే మరి ఎదురు ఇంకా చాలా ఉన్నాయి, దాడదామా వద్దా? దాటే ముందు మరి సాతాను పక్కన మాట్లాడతాడు, వెళ్ళలేవని వాళ్ళ కాదు అంటాడు. ఏం చేద్దాం అండి? ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాడి మాట మనం విందామా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వీటిని దాటిన యొద్దకు వస్తే నీకు నిత్య జీవం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇరుకు మార్గంలో ఏముంది? విశాలత ఉంది. ఈ ప్రయాణం విరికైనదే, వెళ్దామా వద్దా? విశాలమైన మార్గం కూడా మరొకటి ఉంది, కానీ ఆ విశాలమైన మార్గాన్ని ప్రయాణం చేసి వెళ్ళే కొలది అది విరికైపోతుంది. అది కావాలా, లేకపోతే మొదలు పెట్టేటప్పుడు అది ఇరుకుగానే ఉంటుంది, తర్వాత నువ్వు ప్రయాణం చేసే కొలది అది విశాలము చేయబడుతుంది. చప్పటి కొట్టేసాను నా మనం మహిమపరచాలి. ఏది కావాలి? ఏమండి? ముందు చాలా హ్యాపీగా ఉండేది ఒకటి ఉంది, ముందు కష్టాలతో కూడింది ఒకటి ఉంది. అయితే ముందు హ్యాపీగా ప్రయాణం చేసేది, తర్వాత కష్టంలో పడక తప్పదు. ముందు కష్టంతో ప్రయాణం చేసేది, తర్వాత హ్యాపీగా బ్రతికేది ఉంది. ఏది కావాలి మనకి? ముందు కష్టం కావాలా, సంతోషం కావాలా? ఏమండి? ఎవరో సంతోషం కావాలన్నారు. ఏమండి? ముందు కష్టమైనది మాత్రమే తీసుకుంటే మన జీవితంలో తర్వాత మనం సంతోషాన్ని అనుభవిస్తాం. ఆమేన్. అంటే చదువుకున్న పిల్లలకి చిన్న మాట చెప్తాం. ఏంటో తెలుసా? ఇప్పుడు వీళ్ళు కష్టపడి చదివారు అనుకోండి, జీవితంలో 22 సంవత్సరాలు ఒకవేళ నీ జీవితంలో కష్టపడి చదివనుకో, ఉద్యోగం వస్తే కాలు ఇక్కడ ఉంటుంది. ఎక్కడుంటుంది? దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 22 సంవత్సరాలు భోగుల రోడ్లు అంటే ఆడుతూ ఇటుతో తిరిగామనుకో, చింత చెట్టు కాడ దెయ్యం నాకేం భయం అన్నట్టు అలా తిరిగామనుకోండి. తర్వాత ఎన్ని సంవత్సరాలనే? 75 ఏళ్ళు. ఎక్కడ ఉంటాం? కాదండి, ఎవడొకటి కాళ్ళ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతే, ఎవడొకడు కాళ్ళ దగ్గర ఉండాలి. కాళ్ళ దగ్గర బ్రతికేది 75 సంవత్సరాలు, కష్టపడి బ్రతికితే 75 సంవత్సరాలు కాలు ఇక్కడ ఉంటుంది. ఏది కావాలా? మరి 25 సంవత్సరాలు ఏం చేయాలా? వీళ్ళు ఏమంటారు తెలుసా అండి? రోజు కాలేజీకి వెళ్ళబోతున్నా, ఏం కావాలా? అసలు రెస్ట్ వద్దా? ఇంకానేవ్వండి బాబు, ఈ మధ్యకాలంలో మన జగన్ బాబు గారు అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టాడు కాబట్టి 75% హాజరు ఉంటేనే కానీ అమ్మఒడి రాదన్నారు కాబట్టి వెళ్తున్నారు వీళ్ళు. లేకపోతే 75% ఏమో ఆప్షన్ ఉంటాయి, 25% మహాబాబు ఆయన భయం వల్లనే వీళ్ళు బాగా చదువుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే 25 సంవత్సరాలు ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ కష్టపడ్డారనుకో, 75 సంవత్సరాలు బతుకుతామంటే చెప్పలేను, బ్రతికినంతకాలం మాత్రం హ్యాపీగా బ్రతకగలరు. ఆమేన్. మన బతుకులు ఎలాగే తగలండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడే విషయంలో అంటే కష్టపడేది ఏముంది? ఎలాగే కష్టపడే వాళ్ళు వెనకాల ఉన్నారు కదండి, ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు అంతే. బాబా బాగా చదువుకోండి, బాగా ఉండండి, ఎలా ఉండండి, కాలేజీలకు వెళ్ళండి, చక్కగా చదవండి అని చెప్తున్నారు అంతే. వీటిని ఒకవేళ నువ్వు ముందుకు వెళ్తే ఏముంది? మంచి భవిష్యత్తు ఉంది. ఎప్పుడు? ఎన్నాలో? 75 సంవత్సరాలు మంచి భవిష్యత్తు ఉంది. 25 సంవత్సరాల మాత్రం నీ జీవితం బాగా నలిగి కష్టపడి, ఎంత బాధ అయినప్పటికీ బాగా నలిగి కష్టపడి నీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఏంటి మనకు ఉద్యోగం వచ్చిందనుకో, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎలా బతుకుతాం? ఏసా గారు నాన్నగారు అమ్మగారిని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలిసి. నా వయసులో కూడా 30,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కాలు మీద కాలు వేసుకుని ఆదివారం ఒత్తులకి తలకే మాసం వెంటనే చికెన్, చేప, రొయ్య, పీత అన్నీ ఉంటుంది ఇంట్లో. అలా ఎంత హ్యాపీగా బ్రతకడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో వారికి ఏముంది అంటే కష్టపడ్డారో, ఏం చేశారు? చదివారు, సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేలో జాబ్ వచ్చింది.
ఇప్పుడు కూర్చుని హ్యాపీగా బ్రతికే. ఎవరో ఏదో మాట అన్నారని కూడా మనం ఏం చేయకూడదండి, రోషంతో ముందుకు వెళ్ళిపోకూడదు. ఇదేంటండి రోషం కలిగినాడు మన దేవుడు కాబట్టి రోషం వచ్చింది. యేసురత్నం రోషం కలిగి బ్రతకటం అంటే పాపాన్ని విసర్జించి బ్రతికేవాడు రోషంగా బ్రతికినట్టు. లోబడినవాడు రోషంగా బ్రతకటం అంటే దేవుని కొరకు తాను తగ్గించుకుని బ్రతికేవాడు రోషం కలిగిన వాడు అని అర్థం. ఆమెను చెప్పాలి. ఓ హెచ్చించేసుకుని ఆడికి ఏదో ఉంది, ఆడు నువ్వు ఇలా చేస్తే అలా బతకలేమన్నాడు అనుకో, నిజంగా బతకలేము మనం అలా చేస్తే. ఎవడో ఏదో అన్నాడని మనం ఏమి చెప్పాలండి. ముఖ్యంగా రోషం అంటే ఏంటంటే నేను చెప్తానేనండి, ఇప్పుడు మన పక్క వాళ్ళు ఒక చిన్న టీవీ కొనుక్కున్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా చూస్తున్నారు, వీళ్ళ కిటికీలో చూశారు, చూసి వాళ్ళ చిన్న టీవీ కొనుక్కున్నారు, దాని మీద కొంత పెద్ద టీవీ కొనుక్కుని యువతల పక్క వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఈ మూడో వాళ్ళు ఏం చేశారంటే అబ్బిది ఎంత కాలవుడు. ఇప్పుడు అది కూడా కాదండి, ఇప్పుడు ఇంట్లోనే తెరేసేసుకుని ప్రొజెక్టర్ పెట్టేసుకుని ఇక సినిమా థియేటర్కి వీళ్ళకి సంబంధం ఇంకా రెండు ఒకటే. రిలీజ్ సినిమా డైరెక్ట్గా చూసేస్తున్నారు. ఇప్పుడు ప్రొజెక్టర్ వచ్చేసినాయి. ఇప్పుడు టీవీలు పోనీ ఇంకా ప్రతి ఇంటిలో ప్రొజెక్టర్ ఉంది. ఇప్పుడు తెర మీద సినిమాలు చూస్తున్నారు. అంటే నేను అంటాను, ఎవరిని చూసి ఏం చేస్తున్నారు వీరు? సింహాన్ని చూసి నక్కేం చేసిందంట, ఏమైంది దానికి? క్రైస్తవులు ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? ఎదుటి వారిని చూసి ఎప్పుడు మనం దేనికి, వాళ్ళు ఇది కొన్నారు కాబట్టి నేను ఇది కొనాలి అని ఎప్పుడు అనుకోవద్దు మనం. వాళ్ళకి ఇది ఉంది కాబట్టి నాకు ఇది కావాలని. ఇప్పుడు ఎవరో పాపం చిన్న చెవులీలు కొనుక్కుందంట. ఆ చెవులీలు కొనుక్కుని ఇంటికి వచ్చి ఎలా ఉందని పిన్ని గారు మా అమ్మాయికి చెవులీలు కొన్నాను అన్నదంట. ఈవిడేం చేసింది తెలిసిన, సాయంకాలం భర్త వచ్చిన తర్వాత ఇదిగో మన ఎదురుకుంటా ఉన్న లక్ష్మి గారు ఏం కొనింది వాళ్ళ అమ్మాయికి. ఇప్పుడు మన అమ్మాయికి ఏం కొనాలి తెలిసా? చెవులీలు, దానికి తగిన మ్యాటీలు, మెల్లకు సైను. ఎక్కడి నుంచి అయినా బాబు నువ్వు అప్పు చేస్తావు, చచ్చిపోతున్నా కానీ అసలు నాకు రేపు సాయంకాలం గారు రావాలి, ఆవిడ ఇంటికి పట్టుకెళ్ళి నేను చూపించాలి. ఈడేం చేశాడంటే అప్పు చేసి పాపం ఏం చేశాడు, అన్నీ చేంజ్ తెచ్చాడు. పరిగెట్టుకు వెళ్ళిపోయి లక్ష్మీ పిన్ని ఇక మా ఆయన ఏం తెచ్చాడు ఇప్పుడు అన్నదంట. అయ్యి బాబాయ్ మాకంటే ఎక్కువే అని పాపం ఆవిడేమైంది. ఇప్పుడు ఈవిడేమైంది చెప్పాలి మరి. చాలా ఆనందపడిపోయింది. వీడేం చేస్తాడంటే అప్పులు గట్లకి ఏం చేశాడు ఇప్పుడు, దాన్ని ఏదో అంటారు కదండి, ఏంటది, అప్పులు ఎక్కువైపోయిన తర్వాత పెడతారు కదా, ఐపీ కూడా కదండి, దాన్ని ఏదో అంటారు, అయిపోయినా పెట్టాడంట. అది పెట్టేసి కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి పాపం జీవితం మళ్ళీ మామూలు కొనసాగుతున్న తన జీవితం. ఇప్పుడు అందరూ దాని మొఖాన్ని చూసి ఏమన్నా తెలుసా, ఈడ మళ్ళీ వచ్చేటట్టు ఊళ్ళో తగలడ్డాడేటి, ఐపీ పెట్టిపోయాడురా అబ్బో పెద్ద రిచ్ మెయింటెనెన్స్. ఈడు బతుకు తగలైనాక ఆ రిచ్ మెయింటెనెన్స్ చేసే ఈడు బతుకులా తగలేడింది, ఈడంతే పిల్లం అంతే అని ప్రతి ఒక్కరు తిట్టడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈడు బతుకేంటి? మనము క్రైస్తవులము కాబట్టి ఎదుటి వారిని చూసి ఎప్పుడు వాళ్ళు నీకంటే పెద్ద కొనుక్కున్నారా, పోన్లే ప్రభు వాళ్ళని దీవించాడని చెప్పుకోండి. చెబితే దేవుడు మిమ్మల్ని కూడా ఆమెను చెప్పండి. వాళ్ళ దేవుడు దీవించాడు, పేదం చేస్తాడు, నన్ను ఎందుకు దేవుడు దీవించాడు, అప్పు చేస్తే కొనంటే ప్రభు వాళ్ళని దీవించో నీకు వందనాలని చెప్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. మీకు ఆ విషయం ఎన్నోసార్లు చెప్పుంటాను. మనం ఎవరి కొరకైనా ఏ విషయమైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు వారు సరైన వాళ్ళైతే ఆ ప్రార్థన ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. కాకపోతే ప్రార్థన తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వే ప్రార్థన చేసినా వాళ్ళకు మంచి కొరకు చేస్తావా, దేవునికి స్తోత్రం. ఒకవేళ చెడ్డగా చేస్తావా, ఒకవేళ నిజంగా అది చెడ్డవారైతే వారికి వర్తిస్తుంది. కాకపోతే తిరిగి అది మనకి వచ్చేస్తుంది. ఒకవేళ మనం వారికి మంచిగా నువ్వు ప్రార్థన చేస్తే తిరిగి అది వారికి వర్తిస్తుంది. చేసిన విధానాన్ని బట్టి మనకి కూడా దేవుడు ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అది మన దగ్గరికి తిరిగి వస్తుందన్న విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు చేసే ప్రార్థన నీ దగ్గరికి తిరిగి ఒకరోజు వస్తుంది. కాబట్టి ఎదుటి వారి కొరకు ఎప్పుడు మనం మంచిగా ప్రార్థన చేయాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయాలి. ఎందుకని దేవుడు ప్రార్థన చేస్తే వారి కొరకు దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడన్న విశ్వాసం మీకును ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. వారి కోసం చేస్తే వారి కుటుంబం దీవించబడుతుంది. నా కుటుంబం ఏం దీవించబడుతుందంటే ఖచ్చితంగా ఆ మాట మనకు వర్తిస్తుంది. కాబట్టి మనం దీవెన లేకుండా ఉంటున్నాం. కాబట్టి ఎదుటి వారు దీవించబడాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా
ఎందుకంటే ఎదుటివారు దీవించబడాలి అన్న ప్రార్థనకు వారు అర్హులు కాకపోతే, అంటే నేను అంటాను వాళ్ళు అర్హులు కాకపోవటం అంటే వాళ్ళు అవిధేయతో వ్యతిరేకంలో పాపంలోనో ఏదో శాపంలో వారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు కాబట్టి ఆ ఆశీర్వాదము వారు ఆశీర్వదింపబడాలని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ఆశీర్వాదానికి వారు అర్హులు కానప్పుడు తిరిగి నీ దగ్గరికి వస్తుంది. చప్పట్లు కొట్ట, తిరిగి మీ దగ్గరికే వస్తుంది. అప్పుడు మీరే అది లెక్క. కాబట్టి ఎదుటి వారి కొరకు ఎప్పుడు మంచిగా ప్రార్థించాలి. వారు ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని, ఒక వ్యక్తి రక్షింపబడాలని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరు ఇటు వారికి ప్రార్థన చేస్తారంటే ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రభు యందు విశ్వాసం ఉంచి వారు తప్పక ఏం చేస్తారండి? ఆశీర్వదింపబడతారు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇంకా మనకి సమయం ఎన్ని రోజులు ఉంది 2025లో అడుగు పెట్టడానికి? 6 రోజులు ఉందండి. ఈ 6 రోజులు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. 2025లో దేవుడు మనలను మన సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. మనలను మన సంఘాలను దీవించాలి. వారి ఉద్యోగాలు రావాలి, గర్భఫలాలు తెరవబడాలి, కార్యాలు ఎన్నో జరగాలి అని నేను ఇప్పుడు ప్రవచించేసాను కదా. ఈ 2025లో జరగలేదనుకో నాకుంటుందండి మరి. ఓ ఇంకా 24 రోజు ఇది గాలే ఉండదు. నేను తట్టుకోలేదు. చెప్పారు కదండి 2025 ఇది జరుగుతుంది ఇంకేం జరగలేదా? దేవుని యందు విశ్వాసము ఉంచితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబడిన మాటలు మీ జీవితంలో నెరవేరుగాక. ఆమేన్. హల్లెలూయా. పైకి లేచి నిలబడదాం. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఓ ఎక్కడ చేయమంటారు? మళ్ళీ సాయంకాలం వర్తమానం ఉంది, రేపు నైట్ వర్తమానం ఉంది బాబాయ్.